మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు పిల్లల కోసం రూపొందించే 6వ తరగతి పాఠ్యపుస్తకంలో పట్టణానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానీ రచనను పొందుపరిచింది. పూణేలోని మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మిత పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించి ఈ విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న పాఠ్యపుస్తకం బాలభారతి పుస్తకంలో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ఆర్చర్ శీతల్ దేవిపై హకీం జానీ రచించిన కథనాన్ని ముద్రించారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన పుట్టుకతోనే 2 చేతులు లేని దివ్యాంగురాలు కాళ్లతో విలువిద్యను సాధన చేసి 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ పతకాలను సాధించిన క్రీడాకారిణి. 2019లో 11వ తరగతి, 2020లో 12వ తరగతి పాఠ్యపుస్తకాల్లోనూ హకీం జానీ రచనలను పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. తన కథను పాఠ్యాంశంగా ఎంపిక చేసిన పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ తెలుగు కమిటీ అధ్యక్షురాలు బమిడిపాటి శారద, కమిటీ సభ్యులు, ఆ సంస్థ విశేషణాధికారిని తులసి భారత్ భూషణ్కు హకీం జానీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం మహారాష్ట్ర వాళ్ళు నా కథని నా రచనని 6వ తరగతి పాఠ్యాంశంగా తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా పొందుపరిచారండి. నా జీవితంలో ఇదొక స్వీట్ మెమరీ. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన శీతల్ దేవి. ఈ శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్లో కిష్పాక్ అనేటటువంటి ప్రాంతంలో జిల్లాలో లూయిధర్ అనేటటువంటి ఒక చిన్న కుగ్రామానికి చెందినటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి పుట్టుకతోనే 2 చేతులు లేకుండా పుట్టింది. 15 ఏళ్ల వయసు వరకు ఆవిడ ఎటువంటి విలువిద్య ఏమీ నేర్చుకోలేదు. ఎవరో ఒకళ్ళు సలహా ఇచ్చారు, అమ్మ నువ్వు కాళ్లతో ధనుర్విద్య నేర్చుకుంటే బాగుంటుంది అని. వాళ్ళ సూచన మేరకు ఈ అమ్మాయి 2 చేతులు లేని శీతల్ దేవి 15 ఏళ్ల వయసులో ధనుర్విద్య నేర్చుకొని 18 ఏళ్ల వయసులోనే చిన్న ప్రాయంలోనే అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించి మన భారతదేశానికి గర్వకారణంగా నిలిచింది.